బెంగళూరుకి సోలో ట్రిప్. సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏంటంటే సడన్గా వెళ్ళాలనిపించింది, కొంచెం బ్రేక్ తీసుకోవాలనిపించింది. సో సడన్గా బుక్ చేసుకున్నాను. బెంగళూరే ఎందుకంటే ఏమో తెలియదు, అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, నేను ఇంతవరకు వెళ్ళలేదు, ఫస్ట్ టైం నేను బెంగళూరుకి వెళ్ళడం. సో వాళ్ళని కలిసినట్టు ఉంటుందని చెప్పేసి వెళ్తున్నాను. అండ్ సో ఏం జరిగిందంటే నేను ఓటర్ కార్డ్ మర్చిపోయి ఇచ్చాను, ప్రూఫ్. బట్ మధ్యలో చాలా ప్యానిక్ అయ్యాను, అంటే మిస్ అయిపోతుందేమో, రానివ్వరేమో, అలో చేయరేమో అని చెప్పేసి. బట్ చాట్ జీపీటీ నిజంగా చాలా హెల్ప్ చేసింది నాకు ఇక్కడ. చాట్ జీపీటీని అడిగాను, సో నేను ఇలా మర్చిపోయాను, వాట్ హ్యావ్ టు డూ, వాట్ ఐ కెన్ డూ నౌ అని చెప్పేసి అడిగితే తను ఏం చెప్పిందంటే, డోంట్ ప్యానిక్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ ప్యానిక్. సెకండ్ థింగ్ ఏంటంటే ఆధార్ యాప్ ఆర్ ఎల్స్ డిజీ లాకర్ యాప్. సో ఈ రెండిట్లో డౌన్లోడ్ చేసుకునేసి దాంట్లో మీ ఆధార్ కార్డు ఉంటుంది, ఆ ఆధార్ కార్డు సెక్యూరిటీ గార్డ్కి చూపిస్తే ఏమనరు, సో అలో చేస్తారు అన్నారు. తను చెప్పినట్టుగా నిజంగానే అలా జరిగిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ చాట్ జీపీటీ ఫర్ దిస్. సో ఇప్పుడైతే ఫ్రీ ఉన్నాను. సో నెక్స్ట్ ఇంకా ఫ్లైట్కి రెడీ, ఫ్లైట్కి టైం అయిపోతుంది. సో వెళ్ళాలి. బాయ్, రేపు పొద్దున్నే బెంగళూరులో కలుద్దాం. నమ్మ బెంగళూరు. గెట్ రెడీ విత్ మీ కూడా అక్కడే చేస్తాను సిరీస్. సో స్టార్ట్ చేద్దామా? అసలు ఏం తినలేదు, చాలా ఆకలి వేస్తుంది, బట్ ఏం చేయలేము, ఏం లేవు ఇక్కడ, అన్నీ క్లోజ్ చేసి పడేశారు. కేఎఫ్సీ ఉంది. అమ్మ, ఫైనల్లీ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయినా, బెంగళూరు ఎయిర్పోర్ట్కి. చాలా బాగుంటుంది బెంగళూరు ఎయిర్పోర్ట్. మీకు మళ్ళీ నేను తిరిగి వచ్చేటప్పుడు చూపిస్తాను. అండ్ దెన్ నెక్స్ట్ హ్యాపీగా ఏదో ఒకటి తినేసి నా రూమ్కి వెళ్ళేసి, నా హోటల్కి వెళ్ళేసి నిద్రపోవాలి. చాలా ఇంపార్టెంట్, చాలా టైర్డ్ అయినా నేను. చూడండి మీరు, ఐ కేమ్ టు సో అనమాట మ్యాటర్. బాగా కనిపించట్లేదా? ఇప్పుడు కనిపిస్తుంది. సో ఇది కూడా సోలో ట్రిప్. చూడండి, ఎవరు లేరు చుట్టుపక్కల, ఎవరు లేరబ్బా. రూమ్ అయితే బాగానే ఉంది, 7,000 తీసుకున్నారు మరి. అయ్యో, మరి బాగుంటుందా ఏంటి? చెప్పండి. సో డే 1 అనమాట. సో డే 1 వచ్చేసి నా ఫ్రెండ్తో నేను బీవైజీ బ్రూయింగ్ కంపెనీ, ఇది చాలా బాగుంది ఈ ప్లేసు. అక్కడికి వెళ్ళాను. నీ ఫ్రెండ్ ఎవరు భయ్యా చూపించలేదు అని అనుకుంటారేమో, నేను చూపించను. మీరు బెంగళూరు వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ని విజిట్ చేయండి, చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఫుడ్ కూడా చాలా బాగా అనిపించింది నాకు, అంబియన్స్ అండ్ ఎవ్రీథింగ్. మేము ఫుడ్ తింటున్నప్పుడు అలా వర్షం పడింది, చాలా బాగా అనిపించింది. కూల్గా, బెంగళూరు చాలా కూల్గా బాగా అనిపించింది అనమాట. హోటల్కి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చి రెస్ట్ తీసుకునేసి నైట్ ఓయాకి వెళ్ళా. దిస్ ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్ ఎవర్. ఎంత బాగా అనిపించిందంటే చాలా బాగా అనిపించింది. బ్యాడ్ లక్ ఏంటంటే నేను సింగిల్గా వెళ్ళినా. సో బేసికల్లీ ఇది డేట్స్కి వెళ్ళే ప్లేస్ అనమాట. చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఫుడ్ అయితే నార్మలే అనిపించింది. బట్ హలో, డే 2 ఐఎమ్ చెకింగ్ అవుట్ ద హోటల్. అండ్ దెన్ మారతల్లో వైట్ ఫీల్డ్స్ ఏదో మా ఫ్రెండ్స్ రమ్మన్నారు, సో అక్కడికి వెళ్ళేసి 2 days అక్కడే. అంటే హైదరాబాద్ క్రికెట్ నగర్. ఇది చెస్ట్ స్ట్రీట్ అనమాట. సో చెస్ట్ స్ట్రీట్కి వెళ్తున్నాను అనమాట. మా ఫ్రెండ్ చెప్పింది చాలా బాగా అనిపిస్తుంది అక్కడ అని చెప్పేసి అని. ఇక్కడ వీళ్ళిద్దరు లవర్స్ మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకున్నారంటే, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, ఎందుకు ఇంత లేట్ వస్తావు ప్రతిసారి, నాకు పిచ్చి లేస్తుంది, నువ్వు అర్థం చేసుకోవా. ఓకే, ఐఎమ్ అట్ యూబీ సిటీ మాల్. యూబీ సిటీనా ఏదో. సో చాలా బాగుంది, బేసికల్లీ బ్యూటిఫుల్గా ఉంది మాల్. సో లోపలికి వెళ్దాం. బయట నుంచి ఎంత బాగుందంటే, బేసికల్లీ వర్షం పడుతుంది అండ్ ఎండ కాస్తుంది, క్రేజీ కాంబినేషన్. నేను ఇప్పుడు మా బీటెక్ ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను అనమాట ఇక్కడ. వీఆర్ మీటింగ్ ఆఫ్టర్ 7 years, 7, 8 years అవుతుంది. సో లెట్స్ సీ, ఐఎమ్ ఎక్సైటెడ్.
సో వీడే అనమాట నా బీటెక్ ఫ్రెండ్, వేస్ట్ గాడు, సిఎస్సి వీడిది. నేను చూసుకుంది చాలరా, నువ్వు మారలేదురా ఇంతవరకు. సో వీడే నా బీటెక్ ఫ్రెండ్ అనమాట. నేను ఇంత స్టైల్గా ఉన్నాను కదా కారణం వీడే. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుంది. ఎందుకంటే నా బీటెక్లో ఉన్నప్పుడు ఈ డ్రెస్సింగ్ చాలా బాగా నచ్చేది. నిజంగా సీరియస్గా చెప్తున్నాను, చాలా బాగా నచ్చేది. సో ఈ ఫీలింగ్ ఏంట్రా, గుండేదో వణుకుతున్నట్టుందిరా. దానివల్ల ఫాలో అయిపోయి నిజంగా ఎలా తయారయ్యాను. ఇవన్నీ అబద్ధాలు, వాడు చెప్పమంటే చెప్పాను నేను. వేసేసాడు, బాగా వేసేసాడు. సో చాలా అంటే 6-7 years 8 years అవుతుంది కదా మనం కలిసి. నిజంగా చాలా బాగా ఎగ్జైటెడ్గా అనిపించింది. ఎందుకంటే ఇంకా మా ఫ్రెండ్స్ అందరినీ కలవాలి, కానీ వాళ్ళు బెంగళూరులో లేరు. ఫస్ట్ టైం నేను బెంగళూరు రావడము. వీళ్ళు 7 years నుంచి పిలుస్తూనే ఉన్నారు రా 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 అని చెప్పేసి చివరికి ఎలా కుదిరింది. సో ఇతని పేరు వచ్చేసి అవినాష్. వీడు పెద్ద అందంగా ఉంటాడు అనుకుంటారు కానీ అంత ఏమి ఉండడు. సో నార్మల్గానే యావరేజ్గానే ఉంటాడు, మనకంటే తక్కువే యాక్చువల్లీ. సో అదనమాట. చర్చ్ స్ట్రీట్లో ఉన్నాను. చీజ్ కేక్ వద్దా? హలో. సో 3 days బెంగళూరు ట్రిప్ అయితే అయిపోయింది. మళ్ళీ హైదరాబాద్కి వెళ్తున్నాను. సో ఎయిర్పోర్ట్లో ఉన్నాను. బెంగళూరు 3 days బాగానే జరిగింది. సో చెప్పకుండా వచ్చాను. సో నాకు కొంచెం టైం కావాలి, అంటే కొన్ని థింగ్స్ నుంచి అని చెప్పేసి కొంచెం లోన్లీ ఉండాలని చెప్పేసి వచ్చాను. సో నిజంగా ఇక్కడైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఫస్ట్ టైం నేను విజిట్ చేయడం బెంగళూరు. బట్ ఫస్ట్ టైం అయినా కానీ మా ఫ్రెండ్స్ లాస్ట్ 2 days కలిసారు. సో బీచ్లు అండ్ మంచి మంచి ప్లేసెస్ తిరిగాము, మంచి మంచి మాల్స్ తిరిగాము. సో అవన్నీ నేను చూపించలేను, బట్ యూనో అవన్నీ షూట్ కూడా చేయలేదు. బట్ థ్యాంక్ యూ సో మచ్. నా ఫ్యాషన్ కంటెంట్కి బాగా సపోర్ట్ చేస్తున్నారు, అలానే సపోర్ట్ చేయండి మంచిగా. ఇదన్నమాట బెంగళూరు ట్రిప్, ఇలా అయిపోయింది. సో నెక్స్ట్ ట్రిప్లో మళ్ళీ కలుద్దాం, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.